అందరికీ నమస్కారం. నేను ఈరోజు చిన్న వీడియో ఎందుకు చేద్దాం అనిపించిందంటే, నేను 70 దాటాను. 72 ఏళ్ళు దాటితే దైవత్వం పొందిన వ్యక్తిగా భావిస్తాయి మన గ్రంథాలు. అది అటుంచి ఆరోగ్యం బాగుంటేనే దైవత్వం, మానవత్వం పొందినట్టు. కాబట్టి ఆరోగ్యం బాగుంటేనే ఐశ్వర్యం మనతో ఉంటుంది. ఐశ్వర్యం ఉంటేనే ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటే రసానుభూతి కలుగుతుంది. కాబట్టి ఆరోగ్యానికి పెద్ద పెద్ద వీడియోస్, ఇంగ్లీష్లో వీడియోస్, హిందీలో వీడియోస్ వస్తున్నాయి. అవి కాక చిన్నగా నా అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. మితంగా ఆహారం చేయటం, ముఖ్యంగా వెజిటేరియన్, ఆకుకూరలు ఎక్కువగా తింటాం. రెండోది, మన శక్తి మించి ముఖ్యంగా అడ్వకేట్లు కేసులను తీసుకొని టెన్షన్లో పడకూడదు. ఈ పై భాగం సాధ్యమైనంత వరకు ఖాళీగా ఉంచాలి. మనం సీనియర్స్ కాబట్టి కొద్దో గొప్ప మనకు ఆ అనుభవంతో ప్రాక్టీస్లో విద్య ఉంటుంది కాబట్టి నిలబడితే జడ్జి గారి మన యొక్క వయస్సుని, మనకు అనుభవాన్ని తీసుకొని తర్కించుకొని మా మంచి ఆర్డర్ చేస్తారు. అది నా అనుభవం. రెండోది, వాకింగ్ ముఖ్యం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, కోటు తీసేసిన తర్వాత మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో గంట సేపు వాకింగ్ చేయండి. మీ కాళ్ళే చెబుతాయి చాలు, ఎక్కువ వాకింగ్ వద్దు నాయన. మూడోది, మంచిగా నిద్రపోండి. నిద్రపోయేటప్పుడు నిద్ర రావట్లేదు, ట్యాబ్లెట్స్ ఎట్లాగా అంటారు, ఏమక్కర్లేదు. శవాసం వేసేసి చక్కగా పడుకొని ఆలోచనలు మెల్లిగా తీసేసి, అప్పులు లేని వాడికి ఆలోచనలు అసలు ఉండవనుకోండి, హాయిగా నిద్రపడుతుంది. నాలుగవది, నాన్ వెజ్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. 60 దాటిన తర్వాత ఇక చూడండి ఎంత డిమాండో మీకు. ఎంత బాగున్నాయా, ఎంత బాగున్నాయా అంటారు. కాబట్టి ఈ చిన్న సూత్రాలు ఫాలో కావండి. ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది, మన ప్రాక్టీసు బాగుంటుంది, మనం కూడా బాగుంటాం. ఇట్లు ఎల్లాప్రడ విజయ్ కుమార్, సీనియర్ అడ్వకేట్, సీనియర్ ఆర్టిస్ట్. నమస్కారం.